కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన అత్యున్నతమైన విషయాలు ప్రకటనకు రాబోతూ ఉన్నాయనేది 100% వాస్తవం. ఈసారి అనేది అందరం అనుకుంటున్నాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ నా మిత్రుల ద్వారా వచ్చింది కానీ పార్టీ ద్వారా వచ్చిన విషయాలు కూడా సేమ్ అదే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రకటనలు కీలకంగా మారబోతున్నాయి. ఎందుకు కీలకం అంటున్నంటే ఇంతకు ముందు ఎమ్మెల్సీలలో మీరు చూశారు బీసీలకు ఎట్లాంటి పెద్దపీట వేశారనేది. ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా అది ఇంప్లిమెంట్ కాబోతుందనేది చాలా కీలకమైన అంశం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియా చెప్పినటువంటి పేర్లే కాకుండా కొన్ని సర్ప్రైజింగ్ పేర్లు కూడా మంత్రివర్గ విస్తరణలో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరేమన్నా లీక్ చేయగలుగుతారా? ఎట్లాంటి సర్ప్రైజులు ఉండబోతున్నాయి? లేదు, మీరు ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది. మీరు పేరు కూడా చెప్తా ఉన్నారు కానీ నా నోటితో నేను చెప్పదలుచుకోలే. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఈ సీట్లలో ఏదైతే మనం చూసినామో అలాంటి సర్ప్రైజ్ ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో ఉంటుంది. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలను నువ్వు దృష్టిలో పెట్టుకున్నా కూడా తర్వాత 16 నెలలు టైం అయిపోయింది కాబట్టి అందరూ ఆశావాహులు ఎదురు చూస్తా కాబట్టి ఇచ్చితే మళ్ళా ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే మాలా సామాజిక వర్గం అంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే నిన్న రావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకుని ఢిల్లీలోనే అందరినీ కలుస్తా ఉన్నారు. ఇలా ఖర్గేని కలిసి మిగతా రాహుల్ గాంధీతో కలిసిన తర్వాత ఖచ్చితంగా ప్రకటన ఇవ్వాలా రేపు అన్నట్టుగానే ఉంది. ఏదో అనూహ్యమైన పరిణామం సంభవిస్తే మంత్రివర్గ విస్తరణ, నర్సయ్య గౌడ్ గారు, మంత్రివర్గ విస్తరణ కొలిక్కొచ్చినా ఈరోజు సాయంత్రానికో రేపటికో మంత్రుల ఎవరు అన్నది ప్రకటించినా గానీ ఏదైతే పిసిసి కార్యవర్గం ఉందో దానిపైన ఇంకా చర్చలు జరుగుతున్నట్టు, ఇంకా మల్లగులాలు పడుతున్నట్టు ఒక చర్చ అయితే ఢిల్లీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. సో దీంట్లో కూడా సామాజిక వర్గాల పరంగా పెద్దపీట వేయాలన్నటువంటి భావనతో ఉన్నా గానీ సో అక్కడ కూడా కొంత క్లిష్టతరంగా ఏమైనా ఉందా? రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఈ పిసిసి కార్యవర్గం చాలా కీలకమైనటువంటి అంశం. సో దీంట్లో ఎట్లాంటి కూర్పులు చేయాలి అని ఇప్పటికే కొంత అధిష్టానం తలమునకలైతున్నట్టు కనిపిస్తోంది. చాలా చాలా ముఖ్యమైన విషయం కల్పించారు మీరు. నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నడుస్తా ఉంది. అంటే మంత్రివర్గ విస్తరణలో 42% కానీ లేకపోతే ఈ పిసిసి కార్యవర్గంలో ఇవ్వడం కానీ ఈ రెండింటికి ఇంటర్లింక్ గా చర్చలు జరగడం వల్లనే కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. కానీ ఖచ్చితంగా బీసీల కులగణన తర్వాత బీసీ వర్గం నుండి మెజారిటీ పదవులు, పార్టీ పదవులు కానీ ఈ మంత్రి పదవులు ఏవైనా కూడా ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంటేషన్ లో కనిపించే విధంగా అధిష్టానం చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్న మీరు 42% అన్నారు కదా, మీరు ఇందులో ఇయ్యాలి అందులో ఇయ్యాలి అనే అవకాశం అనేది రాకుండా ఉండడానికి కొరకే ఈ ఎక్సర్సైజ్ అంతా నడుస్తుంది. లేకపోతే ప్రకటన ఎంతసేపు చేస్తారండి? ఇలా పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. కాబట్టి ఈ రెండు కూడా ఒక రోజు తేడాతోటి కానీ ఒకేసారి కానీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీలైతే పిసిసి కార్యవర్గం మొదలు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి పార్టీలో జంబో కాకుండా కీలకమైన వ్యక్తులు, పార్టీ కొరకు పనిచేసినటువంటి వ్యక్తులు, సీనియర్ మోస్ట్ నాయకులు, కుల సమీకరణాలు, మత సమీకరణాలు, అన్ని సమీకరణాలు బేరీజు వేసిన తర్వాత మాత్రమే పిసిసి కార్యవర్గమైనా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అయినా జరుగుతుంది. పిసిసి కార్యవర్గంలో దాదాపుగా మీరు పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తారేమో కానీ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో మాత్రము ఊహకందని విధంగా పేర్లు వచ్చే అవకాశం ఉందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. సో మొత్తానికి కొంత సర్ప్రైజ్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. బట్ ఆశావాహులు మాత్రం ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పటికే అటు మహిళా కోట నుంచి ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా కొత్తగా తెరపైకి వస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నాకు హోమ్ మినిస్ట్రీ కావాలంటూ ఒక డిమాండ్ని కూడా తాను బయటికి చెప్పడం జరిగింది. అండ్ తాను జానారెడ్డి అడ్డుపడుతున్నాడు మంత్రి పదవి రాకుండా, మంత్రి పదవి అనేది నాకు కిరీటం కాదు, అది నాకు బాధ్యతగా నేను పనిచేస్తా అంటూ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో అటు సుదర్శన్ రెడ్డి కానీ, ఇటు ప్రేమ్ సాగర్ కానీ, అటు గడ్డ వివేక్ కానీ, బాలు నాయక్, శంకర్ నాయక్, అట్లాగే ఓబీసీ నుంచి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తి. అండ్ గతంలో ఎన్నికల ప్రచారంలోనే ఆయనకు ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగింది మంత్రిగా తీసుకుంటాం మంత్రివర్గంలో అని చెప్పేసి. అటు షబీర్ అలీ మైనార్టీ కోట నుంచి, అట్ ది సేమ్ టైం అమీర్ అలీ ఖాన్ తో పాటు ఫహీం ఖురేషీల పేర్లు కూడా ప్రస్తుతానికి మైనార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏ వర్గం నుంచి అయినా కానీ ఒక్కరిని మాత్రమే మంత్రి పదవిలోకి తీసుకుంటారు. అండ్ పిసిసి కార్యవర్గ కూర్పు కూడా జరగబోతోంది. సో ఎట్లా ఉండబోతోంది సామాజిక వర్గాల పరంగా కాంగ్రెస్ పార్టీ కొంత క్రియాశీలకంగా ఇక్కడ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే రెడ్ల పార్టీ అని పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గ విస్తరణతోటి బీసీలకు ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతవరకు బీసీలకు అవకాశం కల్పిస్తుంది, అటు ఏఐసిసి కూర్పు కూడా ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే